ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రి బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేసినప్పుడు సలాం కొట్టమంటే 9వ సంవత్సరంలోనే సలాం చేయను, వీళ్ళు దురాక్రమణదారులు అని చెప్పేసి ఆయన దర్బార్లకే బయటకు వచ్చింది 9వ సంవత్సరంలోనే. అటువంటి మనిషి 12వ సంవత్సరం వచ్చినప్పుడు గోహత్య చేస్తుంటే ఆ గోవుని చంపి మాంసం అమ్మేటోని తల తీసేసి మొట్టమొదటిసారి హిందూ చైతన్యం బయలుదేరాడు 12వ సంవత్సరంలో. ఆ తర్వాత ఛత్రపతి మహారాజ్ తల్లి అడిగినటువంటి కోట చిన్నప్పుడు ఉక్కు బాళ్ళతోని పెరుగన్నం పెట్టుకుంటూ అగో చందమామ అనలేదు, అగోనైనా ఆ కోట మనది. కానీ దాని మీద ఆకుపచ్చ జెండా బయట నుండి వచ్చినటువంటి దురాక్రమణలు మన దాన్ని కోటను వశం చేస్తున్నారు. నువ్వు పెద్దగైనాక ఆ కోట మీద కాషాయం జెండా ఎగరాలన్నాడు. 15వ సంవత్సరంలో ఆ కోటను చేయించి అమ్మకు గిఫ్ట్ ఇచ్చిండు కాషాయ. ఆయన ఛత్రపతి మహారాజ్ ఆయన నిరంతరం ఔరంగజేబ్ లాంటి క్రూరమైనటువంటి ఈ మొఘల్ దురాక్రమణదారుణ్ణి ముప్పు తిప్పలు పెట్టిండు. 3 లక్షల మంది సైనికులను 30,000 మందితోని పరారు చేపించిండు. ఆయన జీవితాంతం కూడా 3 లక్షల మంది సైనికులతో వచ్చినా కూడా ఆయన మహారాజ్ సింహస్వప్నం నిద్రలో కూడా ఔరంగజేబ్ కళలలో వచ్చినప్పుడల్లా మాకు నీళ్లు తాగేది. ఆ రకమైనటువంటి పరాక్రమస్తులు ఛత్రపతి శివాజీ మహారాజ్. 55 సంవత్సరాలప్పుడు ఆయన అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిస్తే ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన ఛత్రపతి అయిండు. ఆయన 33వ ఏటనే ఆయన బలిదానం ఇచ్చిండు. నిన్న మొన్న వచ్చినటువంటి షావా సింహ కడుపులో పుట్టినటువంటి సింహం షావా అనేటువంటి బిరుదు ఆయనకున్నది. ఆయన కూడా 9వ సంవత్సరంలోనే ఆయన చదువులు కంప్లీట్ చేసి 12వ ఏట 14 భాషలు మాట్లాడినటువంటి మహారాజు సంభాజీ మహారాజ్. దాంట్లో పోర్చుగీస్, ఫ్రెంచ్,